ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫోటో ఎడిటింగ్ ప్లస్ వీడియో ఎడిటింగ్ రెండు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇవాల్టి వీడియోలో. సో ఫస్ట్ ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ అయితే చూపిస్తాను. ఈ ఫోటో ప్లస్ వీడియో ఎడిటింగ్ రెండు సేమే ఉంటుంది, కాకపోతే ఫోటోలో చేసుకోవచ్చు, మీరు వీడియో కావాలన్నా వీడియోలో చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే డెమో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాంటి టైప్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఈ మధ్య. సో ఈరోజు చేశాను మన ఛానల్లో. మీకు ఫోటో కావాలన్నా వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కావాలన్నా ఇప్పుడైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందు మీరు ఒకవేళ ఫోటో కావాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్కి లింక్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అయితే చూసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే అది చెప్పడం లేదు, లెంత్ అవుతుందని. ఇక్కడ మీరు బీట్ మార్క్ ఉంటుంది ఇందులో. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాల్యూమ్ వీడియో అనేది ఒకటి ఇస్తాను మీకు. సో ఆ వీడియో కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది ఆ వాల్యూమ్ వీడియోని. ఇక్కడ ఒక 2 సెకండ్స్ వరకు అయితే ఆ వాల్యూమ్ వీడియోని ట్రిమ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని. ఒకవేళ సాంగ్ ఉంటే మ్యూట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఫోటో అనేది ఇక్కడ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్గా. ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్ట్రిప్ ఎఫెక్ట్ అనేది స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. సెర్చ్ బార్లో ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు యాంగిల్ని 0 వేసుకోండి, కౌంట్ని లైట్గా పెంచుకోండి, ఇక్కడ పంచ్ అవుట్ని ఆన్ చేసుకోండి, స్మూత్ని లైట్గా పెంచుకోండి, ఇలా వెడ్త్ని తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా కౌంట్ని కొద్దిగా పెంచుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్ స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. స్ట్రెంత్ని ఈ విధంగా అయితే జరుపుకోండి, ఇలా అయితే జరుపుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక 2-3 ఫ్రేమ్ PNG అనేది ఇస్తాను ఇక్కడ. సో అక్కడ మీరు ఎలాంటి ఫ్రేమ్ నచ్చిందో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకోండి. ఇది కూడా ఎండింగ్లో అయితే ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి, ఇక్కడ వరకు. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ ఫోటో మీరు యూజ్ చేస్తున్నారు కదా, సో అదే ఫోటోని ఇక్కడైతే మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటోని మళ్ళీ ఇక్కడనే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఒకవేళ మీకు క్రాపింగ్ అంత అడ్జస్ట్ కాకపోతే మీరు సెర్చ్ బార్లో వీప్ ఎఫెక్ట్ అనేది స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి, యాంగిల్ ఒక 90 degrees అనేది జరుపుకోండి. ఇప్పుడు ఎండింగ్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ని మీరు ఈ విధంగా అయితే జరుపుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రేమ్ కిందికి ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది కదా ఈ విధంగా. ఈ ఫోటోని కూడా ఇక్కడ వరకు అయితే జరుపుకోండి మీరు. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఇంకోటి ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ 2 ఫోటోని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి ఇలా. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే ఇక్కడ స్వింగింగ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి, ఇలా అయితే మూవ్ అవుతుంది మీకు. మీరు ఇక్కడ సెట్టింగ్ కీ యానిమేషన్ ఇవ్వాల్సిన ఏం అవసరం ఉండదు. సో ఒక యాంగిల్ని మీరు యాంగిల్ 1 పైన క్లిక్ చేసి లైట్గా రొటేట్ అయ్యేటట్టు చూడండి. యాంగిల్ 2 పైన క్లిక్ చేయండి, ఇది కూడా లైట్గా రొటేట్ అయ్యేటట్టు చూడండి. ఇప్పుడు మీరు ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసి తక్కువ చేసుకోండి మూవింగ్ స్పీడ్ అనేది. సో ఇలా ఇప్పుడు చూడండి మీకు మూవింగ్ స్పీడ్ అనేది తక్కువ వచ్చింది. ఒక యాంగిల్ 2 పైన క్లిక్ చేసి కొద్దిగా లైట్గా ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు మూవింగ్ అనేది ఇలా వచ్చింది కదా. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చేసి ఒకవేళ మీకు ఎక్స్పోజర్ గామా ఎఫెక్ట్ కావాలన్నా మీకు నచ్చితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ వచ్చండి. ఒకవేళ మీకు కలర్ గ్రేడింగ్ కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అదర్స్ పైన క్లిక్ చేసి ఛానల్ ర్యాంప్ RGB ఉందిగా, స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇక్కడ ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే చేసుకోండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఒక ఇంక్ వీడియో అనేది ఇస్తాను మీకు, డెమోలో చూస్తున్నారు కదా మీరు. సో అలాంటి టైప్లో ఇంక్ వీడియో అనేది ఇస్తాను. ఆ ఇంక్ వీడియోని కూడా ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంక్ వీడియోని ఏం చేస్తారంటే మీరు రొటేట్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఒక -90 degrees రొటేట్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇలా అయితే వచ్చింది కదా.
ఫుల్ స్క్రీన్ అని జరుపుకోండి ఫ్రెండ్స్. బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకోండి. స్పీడ్ కొద్దిగా ఎక్కువ చేసుకోండి మీరు లైట్. ఇలా చూడండి, ఇలా అయితే వచ్చింది కదా, ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇలా అయితే వచ్చింది కదా, దీన్ని మళ్ళీ కాపీ లేయర్ వేసుకోండి. ఒకసారి కాపీ లేయర్ వేసుకొని ఎక్కడ వరకు అయితే ఎండ్ అయిందో అక్కడ వరకు మళ్ళీ ఇదే ఎఫెక్ట్ని మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఈ విధంగా అయితే వచ్చింది. మీరు ఇప్పుడు లిరిక్ వీడియో సెలెక్ట్ చేయాలనుకుంటే మీకు లిరిక్ వీడియోలోనే సాంగ్ ఉంటుంది. సో అక్కడ వరకు అయితే ట్రై చేయండి. మీరు లిరిక్ వీడియోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే లిరిక్ వీడియో అనేది ఉంటుంది. స్టార్టింగ్ లిరిక్ రాదు, ఇక్కడ వరకు ట్రిమ్ చేసుకోండి పార్ట్ని. బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళేసి లైటింగ్ చేసుకొని లిరిక్ వీడియో ఏదైతే ఉందో అది ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఆ లిరిక్ కోడ్ అనేది కూడా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మీ యొక్క ఫ్రేమ్ కింద అక్కడ టెక్స్ట్ చేయాలనుకున్న ఇక్కడ టెక్స్ట్ అని ఏ సింబల్ ఉందిగా దీనిపైన క్లిక్ చేసి టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోద్దు. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి.